వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య. సో ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే మేము సరైన ఆహారమే తీసుకుంటా ఉన్నాము. సో సరైన నిద్ర లేకపోయినా ఇది వస్తుంది అంటున్నారు, కానీ మేము సరిగానే నిద్రపోతూ ఉన్నాము. కానీ ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేది? ఈ కాన్స్టిపేషన్ తగ్గించాలంటే ఆక్యుపంచర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? ఇప్పుడు బేసికల్లీ ఆక్యుపంచర్ గురించి చెప్పాలంటే ఒక మేజర్ ఒక మాటలో చెప్పాలంటే సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెసెస్ అని చైనాలో సామెత. అంటే ఒక్క నీడిల్ వేలాది రోగాలను నయం చేయగలుగుతుంది. అదొక సామెత చైనాలో ఉంది. చైనా ప్రోవర్బ్ ఇన్ TCM, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఔషధాలు లేనటువంటి ఒక అద్భుతమైన వైద్య విధానం. రెండవది, ఔషధాలు లేవంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఉండవు, ల్యాబొరేటరీ టెస్టులు లేవు. అంతే కదా, మనకు నాడి చూసి లేదా మనం తెలుసుకునే విధానమే కదా. ఇక ఇంకొక మేజర్ ఇది వైద్య విధానం గురించి ఏంటంటే ఇది బాడీ మైండ్ని కూడా ట్రీట్ చేయగలుగుతుంది. ఆక్యుపంచర్ క్యూర్స్ బాడీ అండ్ మైండ్. ఓకే. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే మలబద్ధకం అనే సమస్య తీసుకోండి. ఇది కాన్స్టిపేషన్ అంటాం కదా. ఈ సమస్య వచ్చినప్పుడు ఇందులో కొన్ని ఫిజికల్ కారణాలు ఉన్నాయి, కొన్ని మానసికమైన కారణాలు కూడా ఉన్నాయి. ఓకే ఓకే. ఇది కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదే, ఎందుకంటే అందరూ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బాగా ఫ్రీ మోషన్ అవుతుంది అంటారు అని చాలా మేము చదివాము. అట్లాంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నాం, అయినా కూడా మాకు ఈ ప్రాబ్లం ఉంది అని కమెంట్స్ వచ్చాయండి. ఫైబర్ రిచ్ తింటున్నారు, నిద్రపోతున్నారు, అయినా ఈ సమస్య ఎందుకు ఉంది? ఎందుకంటే ఒక చిన్న సైకలాజికల్ దీంట్లో మెంటల్ టెన్షన్ ఉన్నా కూడా ఇది వస్తుంది. మెంటల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సైకలాజికల్గా ఒక ముఖ్యంగా ఏంటంటే ఇమోషనల్గా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు ఏదైనా మాట అన్నప్పుడు లేదా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు దాన్ని వదులుకోరు. ఓకే. దాన్ని పట్టుకొని కూర్చుంటారు. ఆ తత్వం ఉన్న వాళ్ళలో కూడా ఈ మలబద్ధక సమస్య ఎక్కువ ఉంటుంది. అది కూడా పట్టుకొని కూర్చుంటుంది. అది కూడా పట్టుకొని ఉంటుంది. కరెక్ట్. బద్ధకంగా అంటే పట్టుకొని వదులుకోదు. అదే అదే. ఇప్పుడు మన కణకణంలో వదులుకునే తత్వం లేనప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న కణాలలో కూడా ఈ వదులుకునే తత్వం ఉండదు. అప్పుడు అలా పట్టుకోవడానికి కూడా వీలుంటుంది, అవకాశం ఉందని ఆక్యుపంచర్ చెప్తుంది. ఏం చెప్పడం లేదు, ఇది ఒక థియరీ ఉంది. అంటే సైకలాజికల్గా వదులుకునే తత్వం ఉండాలి, ఇచ్చే తత్వం ఉండాలి, షేర్ చేసుకునే తత్వం ఉండాలి, లెట్ ఇట్ గో లానే ఉండాలి. అంతేగాని ఇలా పట్టుకొని కూర్చుంటే లాభం లేదు. ఓకే ఓకే. ఇలా పట్టుకొని కూర్చుంటే ఏమవుతుందంటే ఆ వదులుకునే తత్వం లేకపోతే ఆ మోషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. రెండో సైకలాజికల్ ఇష్యూ అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరికైతే ఈ మలబద్ధక సమస్య ఉంటుందో కొంచెం వాళ్ళు అబ్జర్వ్ చేయండి, హ్యాపీనెస్ ఉండదు. ఓకే ఓకే. చాలా దుఃఖం, అంటే ఒక బాధగా ఎప్పుడు ఇలాగా మూడీగా ఉంటారు. ఓకే. లోపల ఉండడం వల్ల కాదు, అది ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్. మూడీగా ఉంటారు, హ్యాపీనెస్ ఉండదు. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో ఈ మలబద్ధక సమస్య ఉండదు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, మానసికంగా సాడ్నెస్ నుంచి జాయ్ఫుల్నెస్ తీసుకురావాలి. ఓకే. అది ఎట్లా ఎవరు చేయగలుగుతారంటే ఆక్యుపంచర్ పాయింట్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ ఎలిమెంటల్గా ఆక్యుపంచర్లో ఎలిమెంట్స్ చెప్తాం మేము, పంచభూత శక్తులు అంటాం కదా. దాని ప్రకారం ఏంటంటే ఫైర్ ఎలిమెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ వీళ్ళకు. ఫైర్ ఎలిమెంట్ అంటే సంతోషంగా ఉన్న ఫైర్ ఎలిమెంట్, ఆనందంగా జాయ్ఫుల్గా ఉంటారు ఫైర్ ఎలిమెంట్ పర్సన్. ఎయిర్ ఎలిమెంటు దుఃఖంగా ఉంటుంది, అంటే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్ కిందకు వచ్చేదే రెండు, లంగ్స్, ఇంకోటి లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నదే ఈ మలబద్ధకం అనే సమస్య. మూమెంట్ సరిగా ఉండదు, అది ఇక్కడి నుంచి కూడా తయారవుతుంది. ఇక్కడ దుఃఖంగా ఉన్నప్పుడు హార్ట్లో కనుక జాయ్ఫుల్నెస్ లేనప్పుడు, మూడిగా ఉన్నప్పుడు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయినాయి. అందుకని మన వాళ్ళు చెప్తారు కదా, గట్ బ్రెయిన్ యాక్సిస్ ఉందని, ఒక కనెక్షన్ ఉందంటున్నాం కదా. గట్కు బ్రెయిన్కి ఒక యాక్సిస్ ఉందంటున్నాం కదా. సో అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే ఓకే. ఇంకోటి కూడా చూడండి, మీరు ఒకవేళ అందుకని సంతోషంగా ఉండాలి. చాలాసార్లు చెప్పాను, మంచి పాత సినిమాలు, కామెడీ మూవీస్ కనుక చూస్తే సంతోషం కనుక హార్ట్ సంతోషపడ్డది అనుకోండి, వెంటనే మలబద్ధక సమస్య నుంచి దాదాపు పరిష్కారం. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇది, మానసికంగా. ఇంకొక మూడోది ఏంటంటే చేదు, ఒగరు అనేది కూడా వీళ్ళు తక్కువ తింటారు. ఓకే ఓకే. వీళ్ళు ఎక్కువ తినేది మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు స్పైసెస్ తింటారు. మామూలు పాయింట్స్ ఏమున్నాయి సార్ దీంట్లో ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి? ఇది రెండు ముఖ్యమైన పాయింట్ చెప్దాం. ఒకటి మేజర్ డిస్కస్ చేద్దాము. అదేంటంటే మన ఇక్కడ ఈ చేతుల్లో ఉంటుంది, నాకు చూపిస్తాను, హ్యాండ్లో చూపిస్తాను. ఇది లోపల సైడ్ అంటాం కదా. ఓకే. ఇది బయటికి, ఈ షేడ్ అంటాము. ఇది వైట్గా ఉంటుంది, కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది కదా. సో ఈ క్రీజ్ నుంచి
ఒక 4 ఫింగర్స్ పెట్టండి. ఓ ఒక 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. కొంచెం వెనకనాలి, కొంచెం వెనకనాలి. ఈ 4 ఫింగర్స్ విడ్త్ లోపల దీని మధ్యలో ఉంటుంది. ఇక్కడ వస్తుంది నాకు. ఓకే ఓకే. ఇది దీని మధ్య భాగంలో మళ్ళీ ఇది మిడిల్ ఫింగర్ తీసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఉంటుంది దాదాపు ఈ మధ్యలో ఉంటుంది. ఈ పాయింట్ పేరు ఏంటంటే మన గూగుల్ చూసుకోవడం వీలు ఉంటుంది కదా, టీడబ్ల్యూ ఇమేజ్ కూడా వాళ్ళు కూడా గూగుల్ చేసుకొని చూడొచ్చు కూడా. TW6 ట్రిపుల్ వార్మర్ 6 అంటాం. కొన్ని చోట్ల దీన్ని ట్రిపుల్ హీటర్ కూడా అంటారు, TE కూడా అంటారు, ట్రిపుల్ హీటర్, TB కూడా అంటారు, ట్రిపుల్ బర్నర్, ట్రిపుల్ వార్మర్, ట్రిపుల్ హీటర్. ఏ పదం ఉన్నా కూడా ఈ 3 క్యావిటీస్ని వెచ్చగా సంతోషంగా ఉంచేదన్నమాట. అది ఈ 3 క్యావిటీస్ అంటే చెస్ట్ క్యావిటీ, అబ్డోమిన్ క్యావిటీ అండ్ పెల్విక్ క్యావిటీ. ఈ ఆర్గాన్స్ అన్నిటికీ ఒక మంచి ఎనర్జీని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మెరిడియన్ అది ఇక్కడ ఉంటుంది. ఇది 2 చేతుల్లో కూడా ఉంటుంది, 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. ఈ పాయింట్ వల్ల చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకొక మేజర్ ఏం చేసుకోవచ్చు అంటే, మోషన్ అనగానే ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనుకున్నాం. సో ఇది లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ ఈ ఇండెక్స్ ఫింగర్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ గోర్ పక్కనే ఉంటుంది ఈ పాయింట్. ఓకే. ఈ పాయింట్ కూడా LI1 అంటాం, లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఈ గోర్ ఉందా, గోరుకు ఈ అవుటర్ ఎడ్జ్లో ఉంటుంది. గోరుకు ఈ నెయిల్ అవుటర్ ఎడ్జ్లో ఉంటుంది. ఇలాంటి మళ్ళీ బ్లాక్ వైట్ మధ్యలో ఉంటుంది, దీని మీదనే ఉంటుంది ఇక్కడ. సో ఇది ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇది 2 పాయింట్ చేస్తూ ఫైబర్ మంచిగా పుష్కలంగా ఉన్న ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ సంతోషంగా ఉండేది చూసుకుంటూ కొంచెం చేదు పదార్థాలు తింటూ, ఇంకా మేజర్ చేయాల్సింది ఏంటంటే మంచి వాటర్ తాగాలి. మంచిగా వాటర్ కూడా తక్కువ తాగుతారు వీళ్ళు. ఈ వాటర్ తాగితే ఏమవుతుందంటే ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ చాలా చాలా ఈజీ అవుతుంది. సో సఫిషియెంట్ వాటర్ తాగాలి, ఫైబర్ రిచ్ ఫుడ్, ఫైబర్ మంచి సమృద్ధిగా ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు చాలా చాలా తీసుకోవాలి. 3వది నమ్మిలి తినాలి, టైం ప్రకారం తినాలి. ఇంకా 5వది ఏంటంటే సైకలాజికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కోసం సంతోషంగా కామిక్స్ చదవడం, మంచి సినిమాలు చూడడం, పాత సినిమాలు. ఈ హ్యూమర్ హార్ట్ని సంతోషపెట్టాలి. సో ఈ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఈ దీర్ఘకాలికంగా క్రానిక్గా ఉన్నటువంటి మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే ఇక్కడ నిజంగా ఆక్యుపెంచర్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను కూడా చాలా ఆర్టికల్స్ చదివాను, చాలా వరకు కూడా గూగుల్ చేశాను. మీతో ఇంటర్వ్యూ అన్న తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న టైంలో కూడా మీరు నాకు ఒక పాయింట్ చేశారు. సో అప్పుడు చాలా రిలీఫ్ అనిపించింది. నిజంగా ఆక్యుపెంచర్కి అంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి గూగుల్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు సార్తో మాట్లాడచ్చు, జనార్దన్ ఆచారి గారితో. థ్యాంక్ యూ అండి.